జనరల్‌గా పాస్టర్స్ అందరికీ పీటర్ అనో, జాన్ అనో, శామ్యూల్ అనో పేర్లు అలా ఉంటాయి. మరి మీ పేరు చూస్తుంటే రవీంద్రనాథ్ హిందూ దేవుళ్ళ పేర్లు కనపడుతున్నాయి. అంటే మీరు పుట్టుకతో హిందువులని అనుకుంటున్నాను. మధ్యలో మతం మార్చుకున్నారేమో అని అనిపిస్తుంది. మీరేమంటారు? అండ్ ఎందుకు మార్చుకోవాల్సొచ్చింది? ఏ సందర్భంలో మీరు మతం మార్చుకోవాల్సొచ్చింది? By definition, everybody is a Hindu who lives beside సింధు. సింధు అనే ఆ నది పక్కన ఎవరైతే నివసిస్తున్నారో వారందరినీ కూడా హిందూ అని ఆ యొక్క పెర్షియన్స్ లేదా ఇరాన్ ఇరాక్ వారు లేదా మన భాషలో చెప్పాలంటే ఆర్యులు అనేవారు ఈ యొక్క పేరును పెట్టారు. ఈ పేరు మీరు గమనిస్తే పాకిస్తాన్, హిందుస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్ ఇలాంటి పేర్లన్నీ కూడా స్థాన్ అనేటువంటి పేర్లు వారిచ్చినవే. హిందూ అనంటే గనక సింధు పక్కన నివసించే ప్రతి ఒక్కరు కూడా హిందూయే. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా బ్రతికే ప్రతి ఒక్కరు కూడా హిందూయే. హిందూ అనేది ఒక మతము కాదు. హిందూ అనేది సింధు అనే ప్రాంతం నుంచి వచ్చింది కనుక ఇది ఒక ప్రాంతాన్ని రిప్రజెంట్ చేస్తుంది. బై డెఫినేషన్ ఆమె హిందూ, అందులో ఎలాంటి సందేహం లేదు. పేరు విషయానికి మనం వస్తే గనక క్రైస్తవ్యము మనసు మార్చుకోవాలి కానీ పేరు మార్చుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. ఇప్పుడు నా పేరు జాన్ అనో, పీటర్ అనో, లేకపోతే విల్సన్ అనో ఇంకో పేరు పెట్టుకున్నంత మాత్రాన దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. పేరు కాదు, మారవలసింది బ్రతుకు మార్చబడాలి, మనసు మార్చబడాలి. అయితే మీరు మతాన్ని కాదు మనసుని మాత్రమే మార్చుకున్నారా? నేను మాత్రమే కాదు, ఏ క్రైస్తవుడైనా సరే క్రైస్తవుడిగా పిలువబడాలి అని అంటే గనక, క్రీస్తు యొక్క అనుచరుడిగా ఉండాలంటే గనక అతడు మార్చుకోవాల్సింది మతము కాదు, అతడు మార్చుకోవాల్సింది మనస్సు. మతము మనుషులను చంపుతుంది, మనసు మార్చుకుంటే మనుషులని మనము బ్రతికించగలుగుతాం. అది కూడా నిత్య రాజ్యానికి మనం తీసుకుని వెళ్ళగలుగుతాం. బైబిల్లో మతం మార్చాలని ఎక్కడైనా రాసిందా? బైబిల్లోనే కాదు, ఏ గ్రంథంలో కూడా మతం మార్చండి అనేటువంటి ఆ యొక్క భావజాలం ఎక్కడా కూడా కనబడదు. మతం మార్చాలి అనే భావజాలం మనిషిలో మాత్రమే పుట్టుకొచ్చింది. చూడండి, ఏ క్రైస్తవుడు కూడా ఎవరిని మతం మారమని అడగడు. బలవంత మత మార్పిడి అనేది క్రైస్తవ్యంలో ఎక్కడా కూడా లేదు. బలవంతంగా జై శ్రీరామ్ చెప్పు, వందే మాతరం చెప్పు, భారత్ మాతకి జై కొట్టు, ఆ ఫ్లాగ్కి ఆ యొక్క జెండాకి నువ్వు జెండా వందనం చేయి, ఇలాంటివన్నీ కూడా వేరే వేరే మతాల్లో కనబడుతూ ఉంటాయేమో కానీ క్రైస్తవ్యంలో ఎక్కడా కూడా ఎవరు కూడా బలవంతంగా మతం అనేది మార్చరు. మనసు మార్చుకోమని చెప్తారు. అది కూడా మనసు మార్చుకుంటే దేవుడి దగ్గరికి చేరతాం అనేదే ఆ యొక్క ముఖ్య లక్ష్యము, ముఖ్యమైన ఉద్దేశము. అయితే మరి మనసు మార్చుకోలేని వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్ళరా? నిజమైన దేవుణ్ణి అంగీకరించాలి. ఆ దేవుణ్ణి అంగీకరించకపోతే నరకమే అని కేవలం బైబిల్ మాత్రమే చెప్పట్లే, ఖురాన్ మాత్రమే చెప్పట్లే. హిందూ పురాణాలు కూడా చెప్తున్నాయి. పద్మ పురాణము భూమికాండంలో 96వ అధ్యాయము 11వ శ్లోకంలో రాయబడి ఉంది, విష్ణువుని నమ్మని వాడికి నరకము అని రాయబడి ఉంది. ఆ తర్వాత బ్రహ్మపురాణము ఉత్తర భాగము 102వ అధ్యాయము 13వ శ్లోకంలో మీరు చూసినట్లయితే నాస్తికులు, లోబిలు, అవివేకులు నరకానికి పడవేయబడతారని ఆ యొక్క మీ పురాణాలే చెప్తా ఉన్నాయి. ఇంకా ఒక అడుగు ముందుకెళ్తే శివపురాణంలో విద్యాస్వర సమితిలో 22వ అధ్యాయము 9వ శ్లోకంలో రాయబడి ఉంది, ఎవడైతే శివుని యొక్క ప్రసాదము తినడో, నైవేద్యాన్ని తినడో వాడు నరకానికి వెళ్ళిపోతాడు అని రాయబడి ఉంది. నిజమైన దేవుణ్ణి నమ్మకపోతే నరకమే అని బైబిల్ మాత్రమే కాదు ప్రతి మత గ్రంథము కూడా చెప్తుంది. అంతెందుకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటాడు తెలుసా? నన్ను నమ్మకపోతే నరకమే అనేటువంటి స్టేట్మెంట్ శ్రీకృష్ణుడు ఇచ్చాడు. అంటే క్రైస్తవ్యాన్ని మీరు ఫోకస్ చేసి కావాలని ఉద్దేశించి పొడిచి మీరు మాట్లాడుతున్నారు కానీ వాస్తవానికి మీ గ్రంథాలు మీరు చదువుకుంటే మీ గ్రంథాలు కూడా చెప్తున్నాయి నిజమైన దేవుణ్ణి అంగీకరించకపోతే నరకమే. సరే, కాసేపు మీరన్నట్టే ఒప్పుకుందాం. నిజమైన దేవుడు ఎలా గుర్తించాలి మరి? దేవుడిలో నిజమైన దేవుడు, అబద్ధమైన దేవుడు ఉండడు. దేవుడు ఒక్కడే. ఏకం బ్రహ్మం ద్వితీయ నాస్తే. ఏకం బ్రహ్మం అంటే ఒక్కడే బ్రహ్మ, ద్వితీయ నాస్తే రెండో వాడు లేనే లేడు. నతస్య ప్రతిమ అస్తి అనేటువంటి మాట వేదాల్లో మనం చూస్తున్నాం. అంటే నాకు ఎటువంటి ప్రతిమ లేదు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. బైబిల్లో నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ప్రథమమైన ఆజ్ఞ ఏంటి అని అంటే కనుక, నేను తప్ప వేరే దేవుడు మీకు ఎవరు కూడా ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ దేవుణ్ణి, ఏ ప్రతిమను మీరు చేసుకోకూడదు అని చెప్తున్నాడు. ఖురాన్లో కూడా చాలా స్పష్టంగా రాయబడి ఉంది కదా, అల్లాహ్ మాత్రమే దేవుడు, మరొక దేవుడు ఎవ్వరును కూడా లేరు. బుద్ధిజంలో కూడా చాలా స్పష్టంగా రాయబడి ఉంది, నువ్వు నిజంగా నీ యొక్క నాలెడ్జ్ పొందుకోగలిగితే దేవుడు ఎవరో నువ్వు కనుగొనగలుగుతావు, ఆ ఒక్కడే ఉన్న దేవుణ్ణి నువ్వు పట్టుకోగలుగుతావని బుద్ధిజం కూడా చెప్తా ఉంది. కనుక ప్రతి మత గ్రంథం ఏమంటుందంటే నిజమైన దేవుణ్ణి చూపిస్తూ ఉంది. మత గ్రంథాలను పరిశీలించగలిగితే ఆ ఒక్కడే ఉన్న దేవుడు ఎవరో మనం కనుగొనగలుగుతాం.
సరే, మీరు అన్నట్టు యేసుక్రీస్తుయే నిజమైన దేవుడు అన్నప్పుడు మరి మేరీ మాతను కూడా ఎందుకు కొలుస్తున్నారు? మేరీ మాతని ఎవరు కూడా ఆరాధించరు. మరియను కోర్ రిడీమర్ అంటారు రోమన్ క్యాథలిక్స్. మీరు అడిగింది రోమన్ క్యాథలిక్స్ గురించి కనుక, ఏ ప్రొటెస్టెంట్ కూడా మరియను ఆరాధించడు. రోమన్ క్యాథలిక్స్ ఏమంటారంటే మరియను కోర్ రిడీమర్ అంటారు. వెరీ రీసెంట్గా పోప్ గారు ఏమి అనౌన్స్ చేశారంటే మరియ సహరక్షకి కాదు, ఆమె కేవలము యేసుక్రీస్తుకు తల్లి మాత్రమే. మరియను కొంతమంది తెలియక ఆరాధిస్తున్నారు అని అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి రోమన్ క్యాథలిక్స్ కూడా వారు ఆరాధించట్లేదు. వారికి ఉన్నటువంటి భావజాలం ఏంటంటే యేసుక్రీస్తు తల్లి గనక ఎక్కువగా ఆమెను గణపరచాలనే ఉద్దేశంతో వారు కొంచెం ఎక్కువగా అతి చేస్తున్నారు తప్ప వాస్తవానికి అది ఆరాధన కాదు. అది ఆరాధన అంటే మీరే కాదు, రోమన్ క్యాథలిక్స్ కూడా అంగీకరించరు. కానీ ఈ సభాముఖంగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. రోమన్ క్యాథలిక్స్ ఇక మీదటైనా మరియకు అతిగా గౌరవం ఇవ్వడం మానేయడము అది క్రైస్తవ్యానికి చాలా మంచిది. అయితే బైబిల్లో స్త్రీ వివక్ష ఉందా? బైబిల్లో ఎలాంటి స్త్రీ వివక్ష లేదు. బైబిల్లో స్త్రీ పురుషులకు దేవుడు ఒకటే స్థానాన్ని కల్పించాడు. మరి కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయము 34-35 వచనంలో స్త్రీలు మౌనంగా ఉండవలను, లోబడి ఉండవలను, తమ తమ భర్తలకి అనుమతి లేకుండా మాట కూడా మాట్లాడకూడదని క్లియర్గా ఉంది. దీన్ని మీరు ఏకీభవిస్తారా? ఈ యొక్క వచనము అపోస్తులైన పౌలు కొరింథీ సంఘముతో మాత్రమే మాట్లాడుతున్నాడు. అన్ని సంఘాలకి కూడా యూనివర్సల్గా దీన్ని ఆపాదించమని ఆయన అడగడంలే. కొరింథీ సంఘంతో మాట్లాడడానికి ప్రత్యేకమైన కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని కారణాలు మేము ముందు చెప్తాను. కొరింథీ సంఘము గందరగోళానికి గురైనటువంటి సంఘము. ఆ సంఘము చాలా అస్తవ్యస్తముగా ఉండడంతో పౌలు ఈ యొక్క ఆజ్ఞ స్త్రీల కొరకు జారీ చేస్తున్నాడు. ఎందుకంటే స్త్రీల వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ ఆ రోజుల్లో ఆ సంఘములో వచ్చాయి అని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. అందుకే పౌలు స్త్రీలను మౌనంగా ఉండమని ఆయన చెప్తున్నాడు. రెండోదిగా ఆ యొక్క మొదటి శతాబ్దంలో పౌలు రాస్తూ ఉన్నాడు కదా, అప్పట్లో స్త్రీలకి సరైన ఎడ్యుకేషన్ లేదు, కానీ పురుషులకి కొంత మేరకు వారికి ఎడ్యుకేషన్ ఉండేది. పురుషులు ఏవైతే మాట్లాడుతున్నారో సంఘంలో స్త్రీలు కూడా అవి మాట్లాడాలి అని వారు ప్రయత్నం చేసినప్పుడు దాన్ని సినగోగ్ అని అంటారు. మతపరమైన ఆ యొక్క స్థలములో అనేక డిస్టర్బెన్సెస్ ఏర్పాటు అవుతూ ఉండేవి. అందుకే స్త్రీలను మౌనంగా ఉండమని ఆయన చెప్పడానికి ఇది మరొక రీజన్. ఈ యొక్క వచనాల్లో మీరు ఏదైతే చూపించారో అక్కడ రెండు ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఒకటి నిశ్శబ్దముగా ఉండాలి స్త్రీలు, దీన్ని గ్రీక్లో సిగావో అని అన్నారు. రెండోదిగా ప్రసంగించొద్దు అనే దాన్ని లాలియో అని అన్నారు గ్రీక్లో. ఈ యొక్క వచనాల్ని ఆయన ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే గనక ఒక క్రమము తప్పి స్త్రీలు మాట్లాడినప్పుడు సంఘంలో అనేక డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. రెండోదిగా ఆ యొక్క లాలియో అనే మాటకి ప్రసంగమనో మరొకటనో కాకుండా కొన్ని కబుర్లు చెప్తూ ఉన్నారంట వారు. దానివల్ల సంఘములో డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయి కనుక ఆ యొక్క సంఘములో స్త్రీలు మౌనంగా ఉండాలని ఆయన చెప్తా ఉన్నాడు. దీన్ని అన్ని సంఘాలకి అన్ని వేళలా యూనివర్సల్గా ఆపాదించొద్దు అని థియోలాజియన్స్ వారు చెప్తా ఉన్నారు. కనుక బైబిల్ ఎప్పుడు కూడా స్త్రీలకి వివక్ష చూపించలే. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పాలి అని అంటే కనుక సృష్టి ప్రారంభంలో దేవుడు ఆదామును మట్టి నుంచి తీసినప్పుడు ఆయన తన పక్కటి ఎముక నుంచి స్త్రీని తీశాడు. అంటే నెత్తి మీద నుంచి తీస్తే స్త్రీ నెత్తి మీదకి ఎక్కి డ్యాన్స్ చేసేదేమో, ఒకవేళ పాదాల నుంచి తీస్తే నువ్వు నా పాదాల కిందని పురుషుడు అనేవాడేమో. కానీ పక్కటి ఎముక నుంచి తీయడం ద్వారా దేవుడు చెప్పాలనుకుంటున్నాడు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానమే. ఇదే అపోస్తులైన పౌలు ఒక మాట అంటాడు కదా, స్త్రీ అని కానీ పురుషులని కానీ యూదులని కానీ గ్రీసు దేశస్తులని కానీ పొట్టివాడని పొడవాడని కానీ నల్లవాడని తెల్లవాడని కానీ ఎలాంటి భేదము దేవుని దగ్గర లేదు, క్రీస్తులో అందరూ సమానమే అని అంటాడు. బైబిల్లో రాణులు ఉన్నారు, రాజులు ఉన్నారు. ఎస్తేరు వంటి రాణి ఉంది, అలాగే ఎజ్బేలు వంటి రాణి కూడా ఉంది. వారు మంచివారా చెడ్డవారా అని పక్కన పెడితే, వారు ఇజ్రాయేలీలకి రాణులా లేకపోతే మరొక దానికి రాణులా అని పక్కన పెడితే, బైబిల్లో రాజులకి ప్రాముఖ్యత ఉంది, రాణులకి కూడా ప్రాముఖ్యత ఉంది. బైబిల్లో ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తనీయులు కూడా ఉన్నారు. అంటే ప్రవచనాలు చెప్పడంలో పురుషులనే కాదు స్త్రీలని కూడా దేవుడు వాడుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో పురుషులు లేరేమో కానీ ఆయనకి చాలామంది శిష్యులు ఉన్నారు. ఆ 70 మంది శిష్యుల్లో స్త్రీలు కూడా చాలామంది అనేకులు ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క పరిచర్లో పురుషులు మాత్రమే కాదు స్త్రీలు కూడా చాలా ప్రాముఖ్యమైన రోలును వారు పాటించారు. చూడండి, కొంతమంది వారికి ఉన్నటువంటి వ్యక్తిగత ఉద్దేశాన్ని రుద్దడం ద్వారా స్త్రీల మీద వివక్ష ఉందేమో అని అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి స్త్రీల పట్ల బైబిల్లో ఎలాంటి వివక్ష లేదు. స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే కనుక యేసుక్రీస్తు రెండో రాకడలో అందరూ కూడా స్త్రీలేనంట, ఆయన ఒక్కడే పురుషుడంట. ఆయన మాత్రమే పెండ్లి కుమారుడు, మనందరము కూడా పెండ్లి కుమార్తెలము అని రాయబడి ఉంది. కనుక బైబిల్లో స్త్రీ పురుషులు అనే విభేదం ఎలాంటిది కూడా లేనేలేదు.